అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని, ఋషులని, మునులని అందరినీ కూడా వెంట పెట్టుకొని మిథిలా నగరం వెళ్ళటం జరిగింది. మిథిలా నగరంలో రాముణ్ణి చూసి శతానందుల వారు విశ్వామిత్రుడి తాలూకు జన్మ వృత్తాంతం అంతటినీ కూడా చెప్పటం జరుగుతున్నటువంటి ఈ ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఎందుకు విశ్వామిత్రుడి గురించి శతానందుల వారు ఇంత విపులంగా సాంగోపాంగంగా ఎందుకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారిని మామూలు ఋషి కాదు, ఆయన బ్రహ్మ ఋషి, అటువంటి గురుస్థానం మీకు లభించటమే చాలా గొప్ప విశేషమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తెలియపరచటానికి ఈ శతానందుల వారు విశ్వామిత్రోపాఖ్యానాన్ని సాంగోపాంగంగా ఈ యొక్క రాముడికి చెప్పటం జరుగుతున్నటువంటిది. విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళి వశిష్ఠుల వారి ఆశ్రమంలో అతిథి మర్యాదలన్నీ చేసినటువంటి ఆ సభలని తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసరి తన అక్షోణి సైన్యానికి ఆజ్ఞనిచ్చినప్పుడు సభల రాజంతా రాజు తాలూకు క్షత్రియ ధర్మం ఎంత, క్షత్రియులకు ఉన్నటువంటి బలమెంత అని చెప్పేసని ఈ ఒక్క సబల అనేటువంటి కామధేనువు విశ్వామిత్రునికి చెప్పి ఈ యొక్క వశిష్ఠుల వారి తాలూకు ఆజ్ఞను తీసుకొని విశ్వామిత్రుడి తాలూకు సైన్యానంతటినీ కూడా చెల్లాచెదరు చేయటం జరిగింది. విశ్వామిత్రుల తాలూకు పుత్రులు 9 కూడా వశిష్ఠుల వారి మీదకి అని చంపుదాము అనేటువంటి ఒక ఉద్దేశంతో, దండన కాదు చంపేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఈ విశ్వామిత్రుడి తాలూకు పుత్రులు వశిష్ఠుల వారి మీదకి వెళ్ళటం జరిగింది. వశిష్ఠుల వారు ఒక్క హుంకరింపు హుంకరించి ఆ ఒక్క హుంకరింపుతో విశ్వామిత్రుడి తాలూకు 99 మంది పుత్రుల్ని కూడా నశింపచేయటం జరిగింది. ఈ నశింపచేసిన తర్వాత విశ్వామిత్రుల వారికి పరిస్థితి బాగా అర్థమైంది. తను ఇప్పుడు ఏమీ చేయలేను అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆయన ఆ మిగిలిన ఒక్క కుమారుణ్ణి ఎంటపెట్టుకొని తన తాలూకు రాజ్యానికి వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిన విశ్వామిత్రుల వారు తన తాలూకు కుమారుడికి రాజ్యాభిషేకం చేసి క్షత్రియ ధర్మంలో క్షత్రియులు ఎంతవరకు హద్దు మీరకుండా ఉండాలో ఆ ధర్మాన్ని పాటించి నీవి రాజ్యాన్ని పాలించుకో అని చెప్పేసరి ఆ ఒక్క పుత్రుడికి చెప్పవలసినవన్నీ చెప్పి రాజ్యాన్ని ఆ ఒక్క కుమారుడికి ఇచ్చేసి భార్యని తీసుకుని ఆ ఒక్క విశ్వామిత్రుల వారు తమ కుమారుడికి చెప్పి
తల్లిని జాగ్రత్తగా చూసుకోనాయన అని చెప్పేసరి, మాతృస్థానం అంత తేలికైనది కాదు, నవమాసాలు మోసి నిన్ను కన్నటువంటి స్థానము కనుక నీ యొక్క జననిని జాగ్రత్తగా చూసుకోవలసినది అని చెప్పేసరి ఈయన ఉత్తర దిశగా హిమాలయ పర్వతాలకు వచ్చి తపస్సు చేసుకోవటం జరిగింది. ఆ తపస్సు చేసుకునేటప్పుడు యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు మొదలగుగా నాగలు ఇలాగ అందరితో కలిసి స్నేహపూర్వకంగా వాళ్ళతో నివసిస్తూ పరమేశ్వరుడి గురించి తపస్సు చేయటం జరిగింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ పరమేశ్వరుని చూసి విశ్వామిత్రుల వారు ఆ పరమేశ్వరుడి ప్రత్యక్షమవుతూ, నాయన నీవు ఇంత కష్టపడి తపస్సు చేశావు, ఈ తపస్సు చేయటానికి గల కారణం ఏమిటి, నీ కోరిక ఏమిటి, నాకు తెలపవలసినది అని చెప్పేసని ఆ ఒక్క శివుడు అడగటంతో ఆ వృషధ్వజుడిని అంటే ఆ యొక్క నందిని అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమేశ్వరుని చూసి, పరమేశ్వర, నా తపస్సు నేను నిజంగా తపస్సు చేశానా, నీవు నిజంగా మెచ్చుకుంటున్నావా, నీకు సంతృప్తి కలిగినదా నేను చేసినటువంటి తపస్సు, అలాగైతే నాకు నీవు ఒక్క వరాన్ని ప్రసాదించు అని చెప్పేసని ఈ యొక్క విశ్వామిత్రుల వారు అడగటం జరిగింది. దేవతలు, దానవులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలుగుగా గల వారందరూ ఎటువంటి అస్త్రశస్త్ర విద్యలని కోరుకుని నిన్ను తపస్సు చేసి వాటిని పొందారో అటువంటివన్నింటినీ కూడా నాకు అనుగ్రహించి మొత్తం అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నాకు, ఈ యజుర్వేద విద్యలంతటినీ కూడా నాకు ప్రసాదించవలసినది అని విశ్వామిత్రుల వారు పరమేశ్వరుణ్ణి అడగటం జరిగింది. పరమేశ్వరుడు అతని తాలూకు కోరిక విన్న మీదట వాటన్నింటినీ కూడా ప్రసాదించి, నీ యొక్క ప్రశాంత జీవితమే నీకు సర్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసని చెప్పి ఆ పరమశివుడు తిరిగి తన తాలూకు నిజస్థానానికి వెళ్ళిపోవటం జరిగింది. ఈ తరుణంలో, ఇటువంటి సమయంలో విశ్వామిత్రుల వారు అసలే మహాధైర్యశాలి అయినటువంటి ఆయన వశిష్ఠుల వారి తాలూకు ఆశ్రమానికి వెళ్ళి ఆయన వశిష్ఠులతో పోరాడదామనుకున్నటువంటి సమయంలో మనం ఒక చక్కని పాటను విందాం. పాలింతువో పాలింపవో పాలింతువో పాలింపవో పాలింతువో పాలింపవో పాలింతువో పాలింపవో పాలింతువో
ఇలాగా ఈ యొక్క భక్తి తత్పరకి సంబంధించినటువంటి ఈ గాథలు వింటూ, ఈ పాటలు వింటూ విశ్వామిత్రుల వారు తపస్సు చేయటంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఈ యొక్క విశ్వామిత్రుల వారి తాలూకు కోరికను తెలుసుకొని ఆ కోరికను అంతటా పరమశివుడు అట్లే అగుగాక అని చెప్పేసి అనుగ్రహించి, నీవు కోరుకున్నటువంటివన్నీ కూడా అస్త్రశస్త్రములన్నీ కూడా నీవు పొందుదువుగాక అని చెప్పేసని ఈయన్ని ఆశీర్వదించి విశ్వామిత్రుల వారిని పరమేశ్వరుడు తన నిజ ఆశ్రమానికి వెళ్ళిపోవటం జరిగింది. ఈ సమయంలో అసలే మహాబలశాలి అయినటువంటి విశ్వామిత్రుడు, అతి బలుడైనటువంటి విశ్వామిత్రుల వారు, అందులో బలాఢ్యుడైనటువంటి రాజు కూడాను అయినటువంటి విశ్వామిత్రుల వారు సహజముగానే ఇతను చాలా గర్వాంధకారి, చాలా గర్వం కలవాడు. ఎప్పుడైతే దివ్య అస్త్రశస్త్రాలన్నీ కూడా ఈయనకి లభించాయో ఇంకా ఆ అహంకారం ఇంకా అధికమైంది. అసలే రాజు అహంకారం ఉంది, బలవంతుడు, బలానికి సంబంధించినటువంటి అహంకారం కూడా ఉంది. అగ్నికి వాయువు తోడైనట్లుగా ఈ యొక్క విశ్వామిత్రుల వారికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరంతో రాక్షసుల కన్నా కూడా
చాలా బలాఢ్యుడిగా తయారవటం జరిగింది. ఇక్కడ ఈ కథను ఎందుకు ఇన్నిసార్లు దీన్ని తిప్పి తిప్పి అన్నట్టుగా చెప్పుకొస్తున్నాము అంటే ఇందులో ఉన్నటువంటి తత్వ పరిజ్ఞానాన్ని నెమ్మదిగా తెలుసుకుంటారు అనేటువంటి విషయం. ఇది కథాగమనానికి సంబంధించినటువంటి విషయం కన్నా ఇందులో దాగి ఉన్నటువంటి తత్వ పరిజ్ఞానం ఏమిటి, ఇందులో ఉన్న విశేషమైనటువంటి విషయం ఏమిటి. ఇక్కడ ఒక మాట ఎలా ఉంటుందంటే, ఒక విషయాన్ని గురించి ఒక్కళ్ళే మాట్లాడుతూ ఉంటే ఆ విషయం ఎంతకాలం మాట్లాడుతున్నా దానిలో నుంచి ఏ విధమైనటువంటి జ్ఞానము కూడా అది ఇవ్వలేదు. కనుక ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క విషయాన్ని ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తులకి చెప్తూ ఆ యొక్క వ్యక్తుల తాలూకు అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటూ ఆ అభిప్రాయంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని గ్రహిస్తూ వచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి తత్వ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటి తెలుస్తుందే తప్పితే ఒక కథకుడిలాగా కథని చెప్పటమే మిగులుతుంది ఒక్కడిగా చెప్తున్నంతసేపు. అది కథ ఏదో చెప్తున్నాము, ఈ కథను విందాము అనేటువంటిది కథ వినటం కాదు. కథని తర్కించినప్పుడు మాత్రమే, ఎలాగైతే పాలని తోడుపెట్టి ఆ తోడుపెట్టినటువంటి పాలని పెరుగైన తర్వాత కవ్వము అనేటువంటి ఒక దానితో దాన్ని చిలకరిస్తే, దాన్ని బాగా మర్దిస్తే అందులో నుంచి ఎలాగైతే వెన్న వస్తుందో, ఆ వెన్నని కాస్తే ఎలాగైతే నెయ్యి అవుతుందో, అట్లాగే ఇక్కడ తర్కము అనేటువంటి దానిలో సాంగోపాంగంగా అని చెప్పేసి అంటాం. అంటే విషయ పరిజ్ఞానాన్ని ఏ ఒక్క విషయాన్ని వదలకుండా కథలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తీసుకుని ఆకళింపు చేసుకుని, ఎందుకు ఈ కథ ఇలా చెప్పబడింది, పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఈయన ముఖాముఖిగా నేను విశ్వామిత్రుడిని నేను తపస్సు ఎందుకు చేశాను అనంటే వశిష్ఠుల వారిని నేను గెలవాలి కాబట్టి, ఆ వశిష్ఠుల వారిని గెలవగలిగేంత అస్త్రశస్త్రాలను నాకు ప్రసాదించు, లేకపోతే నేను ప్రయోగించే ఒక అస్త్రంతో ఆ వశిష్ఠుల సర్వనాశనమైపోయేటట్టుగా ఆశీర్వదించు అని చెప్పేసేటువంటి మాటని విశ్వామిత్రుల వారు పరమేశ్వరుడి ప్రత్యక్షమైనప్పుడు అడిగి ఉండవచ్చు. కానీ అలా కాకుండా గంధర్వులకి, అక్షులకి, నాగులకి, రాక్షసులకి వీళ్ళందరికీ అనుగ్రహించినట్లుగా నాకు అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నాకు ప్రసాదించు అని చెప్పేసని విశ్వామిత్రుడు అప్పటికింకా రాజఋషి కాలేదు, ఋషి కూడా కాలేదు, తపస్సు మాత్రమే చేశాడు. ఆ తపస్సు చేసినందుకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుల వారిని ఏ విధమైన సంబోధనా పదాలు ఋషి అని కానీ ముని అని కానీ ఏ విధమైనటువంటి సంబోధనా పదాలు ప్రయోగించకుండా ఆ విశ్వామిత్రుల వారిని నీవు చేసినటువంటి తపస్సుని నాకు చాలా ఆనందం కలిగించింది, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అనటమే జరిగింది తప్పితే అంతకు మించి పరమేశ్వరుడు ఇంకొక మాట కూడా మాట్లాడలేదు. కనుక ఇక్కడ విషయ పరిజ్ఞానం చాలా ఉంది, తత్వ పరిజ్ఞానం. ఇది కథాగమనంగా వింటూ కూర్చుంటే చచ్చే వరకు కూడా, చస్తున్నా కూడా కథలు వింటమే మిగులుతుంది మన తాలూకు జీవితాల్లో. ఎందుకంటే అంత అమోఘంగా మన తాలూకు హిందూయిజంలో మనకి కథలు చెప్పటం జరిగింది. ఋషులు నేను చాలాసార్లు చెప్పుకొస్తున్నాను, షుగర్ కోటెడ్ లాగా ఒక మందు మీద ఎలాగైతే షుగర్ కోటెడ్ వేయటం జరుగుతుందో అలాగే కథలు అనేటువంటి వాటిని చాలా అందంగా చెప్పటం జరిగింది. ఆ కథలని విని ఆకళింపు చేసుకుని తర్కంలో తను తర్క విచారణ చేసినప్పుడు మాత్రమే, దాన్ని మదించినప్పుడు మాత్రమే
అందులో ఉన్నటువంటి తత్వ పరిజ్ఞానం ఏమిటి, జ్ఞానం అనేటువంటిది ఏమిటి, దాని మూలంగా విద్య ఎలా వస్తుంది. కథలు వింటే విద్య రాదు, కథలు వింటే అజ్ఞానమే వస్తుంది. కథల మూలంగా వచ్చేటువంటిది ఏంటంటే అవిద్య వస్తుంది తప్పితే విద్య అనేటువంటిది రాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్వామిత్రుల వారి దగ్గర నుంచి మనం గ్రహించవలసినది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి ఆది కావ్యమైనటువంటి ఈ రామాయణంలో వారు ఇలా వ్రాయటం జరిగింది. పరమేశ్వరుణ్ణి ప్రార్థించి తపస్సు చేసి పరమేశ్వరుడి ప్రత్యక్షమైతే అస్త్రశస్త్రాలన్నీ కావాలని చెప్పేసరి కోరుకుని, అసలే బలవంతుడు, ధైర్యశాలి, గర్విష్టి, ఇటువంటి వాడికి పరమేశ్వరుడు ఆయన కోరిన వరాన్ని ఇచ్చాడంటే ఇక అతను ఎటువంటి తేజో సంపన్నుడవుతాడు, ఎటువంటి మూర్ఖుడవుతాడు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నటువంటి విషయము. అంటే కన్ను మిన్ను కానకుండా ఒక బ్రహ్మ ఋషి, ఒక బ్రహ్మ కుమారుడైనటువంటి వశిష్ఠుల వారిని తను జయించగలుగుతాడా అన్నటువంటి లేశ మాత్రమైనటువంటి సందేహం కూడా లేకుండా తన తాలూకు గర్వంతోనూ తన తాలూకు బలంతోనూ విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారి తాలూకు ఆశ్రమానికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ వాల్మీకి మహర్షి ఇంత చక్కగా విపులంగా చెప్తున్నారంటే ఇందులో దాగి ఉన్నటువంటి జ్ఞానమేమిటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఇది లేకుండా విశ్వామిత్రుల వారు వెళ్ళిపోయారు, వశిష్ఠుల వారు ఆశ్రమానికి వెళ్ళారు, ఆయనతో రా నాతో యుద్ధం చేయి అని చెప్పేసని ఒక ఋషిని అంటే ఒక రాజు యుద్ధం చేయమన్నాడనేటువంటి కథాగమనంగా చెప్పుకొస్తే ఎంత మూర్ఖత్వంగా ఉంటుంది, ఎంత అవిద్యలో ఉన్నటువంటి జ్ఞానం లేని పశువులాగా అన్నట్టుగా మాట్లాడినట్టు ఉంటుంది. కనుక ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా చక్కగా అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయటం జరుగుతోంది. సర్వకాలములందు కూడా ఈ యొక్క విశ్వామిత్రుడు సముద్రము వలె పరాక్రమముతో అతడు ఉప్పొంగుతూ ఉంటాడు. ఏదో ఈనాడు పరమేశ్వరుడు అతనికి ఒక వరాన్ని ఇచ్చేశాడు కదా అని చెప్పేసని గర్విష్ఠ అయిపోయి వెళ్ళిపోవటం లేదు. బలపరాక్రమాలు అతనికి మొదటి నుంచి సొంతం. అలాంటి అతను ఎలా ఉన్నాడంటే సముద్రుడిలాగా ఉన్నాడు. సముద్రుడు ఏదో ఆ అలలు మన కాళ్ళ దగ్గరికి వచ్చాయి కదా అనుకుని చెప్పేసాను అనుకుని సముద్రాన్ని తక్కువ అంచనా వేస్తే ఆ సముద్రం కాళ్ళ దగ్గరికి వచ్చి తగిలిన సముద్రమే మన లోపలికి తనలోకి లాగేసుకుంటుంది. అట్లాగే ఇక్కడ విశ్వామిత్రుల వారిని కూడా తక్కువ చేయకుండా వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి ఈ గాథలో ఈయన్ని ఎటువంటి దాంతో పోల్చారంటే సర్వకాలములందు సముద్రము వలె పరాక్రమముతో అతడు పొంగిపోయెను. అన్ని కాలాల్లో సముద్రం ఎలాగైతే అలలతోనూ పొంగులతోనూ ఉంటుందో అలాగే విశ్వామిత్రుల వారు కూడా పరమేశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత, పరమేశ్వరుడు వరాలు ఇచ్చిన తర్వాత ఆయన తన తేజస్సుతో తన బలపరాక్రమాలతో సముద్రంలాగా తన తాలూకు పరాక్రమాన్ని చూపించటానికి ఆయన ఉపక్రమించాడు, ప్రారంభించారు అని చెప్పటానికి విశ్వామిత్రుల వారి గురించి ఈ యొక్క వాల్మీకి మహర్షి రాస్తూ ఈ విషయాన్ని శతానందుడి చేత చెప్పిస్తున్నట్టు విషయంలో ఒక ఋషి గురించి, ఒక బ్రహ్మ ఋషి గురించి గౌతమ మహర్షి అయినటువంటి గౌతమ మహర్షి తాలూకు తనవైనటువంటి శతానందుల వారు ఈ విశ్వామిత్రుడి గురించి చెప్తున్నాడు. ఈ యొక్క కథాగమనాన్ని రాముడికి తన తాలూకు తల్లి అయినటువంటి అహల్యకి శాప విమోచనం చేసినటువంటి వాడికి ఆషామాషిగా ఏదేదో ఆషాఢ బుడ్డి కథ చెప్పినట్టుగా ఒక రాజుకు 7 కొడుకులు ఉన్నారు, 7 కొడుకులు వేటకెళ్ళారు అని చెప్పేసి చెప్పిన కథలాగా శతానందుడు చెప్పటం లేదు. విశ్వామిత్రుల వారి తాలూకు గొప్పతనాన్ని అంటే ఆయన పరాక్రమాన్ని
ఏమాత్రము కించపరచకుండా శతానందుల వారు రాముడు అనేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఇక్కడ శతానందుల వారు ఈ యొక్క విషయాన్ని చెప్పటం జరుగుతున్నటువంటిది. ఏమిటి చెప్తున్నారు, ఈ యొక్క కథలో ఉన్నటువంటి విశేషమేమిటి అని మనం జ్ఞానంతో ఆలోచించగలిగితే, మనం ద్రష్టలమైనప్పుడు మాత్రమే, అంటే బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువు దగ్గర నుంచి మన జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే మనం ఉపద్రష్టులం అవుతాము, తర్వాత ద్రష్టులం అవుతాము. అది లేనప్పుడు ఇవి కథలుగానే, కథా గమనాలుగానే ఎవరో చెప్తూ ఉంటారు స్టేజ్ మీద కూర్చుని మైకుల్లో. ఆ మైకుల్లో చెప్పినటువంటి ఆ కథల్లో 1,00,000 మందో 50,000 మందో 10,000 మందో అన్నట్టుగా వింటూ కూర్చుంటారు. ఆ ఒక ప్రవచనం అయిపోగానే బయటికి రాగానే ఆ కథలో ఏం మిగిలిందయ్యా అంటే పరమేశ్వరుడి గురించి విశ్వామిత్రుడు తపస్సు చేశాడు, ఆయనకి వరాలు ఇచ్చేశారు అని ఇలాగా సింప్లిఫైడ్గా చెప్పుకోవటానికే మిగులుతుంది తప్పితే ఇక్కడ ఆలోచించవలసినటువంటి పరిజ్ఞానం ఎంతో ఉన్నది. తర్కంగా తీసుకుని ఆలోచించాల్సి వస్తే గౌతమ మహర్షి కొడుకైనటువంటి శతానందుల వారికి ఏమి ఈ యొక్క విశ్వామిత్రుడి తాలూకు కథని రాముడికి ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? దీని మూలంగా శతానందుల వారికి వచ్చేటువంటిది ఏంటి? రాముడా తన తాలూకు జనని అయినటువంటి అహల్యకి శాప విమోచనాన్ని చేసి తన జనకుడైనటువంటి గౌతమ మహర్షికి కూడా కల్పించి తమ తాలూకు ఆశ్రయాన్ని పూర్వవైభవంలోకి తీసుకొచ్చి బ్రహ్మ ఋషులు మునులు అందరూ వచ్చేటట్లుగా చేశాడు. అక్కడికి అయిపోయింది. అటువంటి రాముడు ఎదురకుండా విశ్వామిత్రుల వారి గురించి ఈ శతానందుడు ఇలా ఎందుకు చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని తర్కంలో తీసుకుని దీన్ని ఆలోచించగలిగితే ఇందులో నుంచి శక్తివంతమైనటువంటి విషయాలన్నీ వస్తాయి తప్పితే ఎంతకాలం చూసినా ఈ యొక్క విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారితో ఓడిపోయి కొడుక్కి రాజ్యాన్ని ఇచ్చేశాడు, ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి శివుడిని ప్రార్థించాడు అంటే ఇది కథగా ఇంతే మిగులుతుంది. ఎంత మదించి ఆ పెరుగుని చిలికితే అందులో నుంచి వెన్న ఎలా బయటకు వచ్చిందో, ఆ వచ్చిన వెన్నని కాస్తే ఎలాగైతే నెయ్యి అయ్యిందో అట్లాగే ఈ కథ విని తర్కంలో మనం దాన్ని మదించినప్పుడు మాత్రమే ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువుల దగ్గర కూర్చుని ఈ విషయాన్ని మనం తర్కంలో ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇందులో ఉన్నటువంటి జ్ఞానం బయటకు వస్తుంది తప్పితే మూర్ఖులైనటువంటి కథలు చెప్పుకుని బతికేటువంటి వాళ్ళ దగ్గర కూర్చుని ఈ కథలో ఉన్నటువంటి అంతర్భాగాలు ఏంటి అనేటువంటి దాన్ని తెలుసుకుందామంటే చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత కూడా ఆ చచ్చిన శవం దగ్గరైనా సరే కథలు చెప్తారు మన వాళ్ళు. అంతకు మించి శవానికి చైతన్యం దాంట్లో ఇంద్రియాలన్నీ ఉన్నాయి, అది వింటుంది అనేటువంటి జ్ఞానోపదేశాన్ని మాత్రము మనం చెయ్యలేము అనేటువంటి విషయాన్ని, ఇది మన అజ్ఞానాంధకారాన్ని మనం బయట పెట్టుకునేటువంటి విషయంగా మనం గ్రహించవలసినది కనుక ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మిగిలిన విషయాలన్నింటినీ రేపు మళ్ళీ మనం వీటన్నింటినీ కూడా చెప్పుకుంటూ వద్దాము. అంతవరకు కూడా ఈ యొక్క కరచరణాదులు పడిపోయే మనసున భావన చెడిపోయే అఖిలాండేశ్వర నీవే దిక్కని నా బ్రతుకునకు తెలిసినది. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప అని చెప్పేసరి కాళ్ళు చేతులు బాగున్నంతసేపు నా అంత శక్తివంతుడు లేడు అనుకుని చెప్పేసరి ఆ కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత అఖిలాండేశ్వర నీవే దిక్కని నా బ్రతుకునకు తెలిసి, నా జీవితంలో ఇప్పటికి తెలిసింది ఈ కాళ్ళు చేతులు పడిపోయి నా శక్తి సామర్థ్యాలన్నీ పోయిన తర్వాత నీవే నాకు దిక్కని తెలిసింది అంటే ఇంక అప్పుడు తెలిసినా చేసే పనే ఉంటుంది కనుక ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించి
ఈ యొక్క భక్తి యందు తగిన శ్రద్ధను ఉంచుకోవాలి తప్పితే గర్వంతో మనం సాధించేటువంటిది ఏమీ లేదు. గురువులను దూషించటం మూలంగా మనం పొందేటువంటిది కూడా ఏమీ లేదు. గురువులను నిరాకరించటం మూలంగా మనం సంపాదించుకునేటువంటి జ్ఞానం కూడా ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినదిగా స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.